శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం చతుర్థ అధ్యాయాన్ని పఠన అభ్యాసంగా చూద్దాం. శ్లోకాలు ఎలా చదవటం, అలాగే మధ్యలో ప్రతిపాదనలో ఎక్కడైతే పద విభజన చేయవలసి వస్తుందో అక్కడ క్లిష్టమైనటువంటి చోట్ల గ్రామటికల్ గా వ్యాకరణబద్ధంగా ఎలా విభజించాలనేది కూడా తెలుసుకుంటూ వెళ్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని పఠన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రారంభించవచ్చు. నమస్కారం అండి. హరి ఓం. ప్రారంభించండి. ఫస్ట్ మూడు చదవాలి కదా మనం. మీరిద్దరు మూడు చదవాలి. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను సార్. అలాగే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సుకోవాచ అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః యర్హే వాజన జన్మర్క్ష్యం శాంతర్షగ్రహతారకం దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం మహీమంగళభూయిష్ట పురగ్రామ వ్రజాకర నజ్జ ప్రసన్న సలిలా హదాజల గృహశ్రియః ద్విజాలికుల సన్నాద స్తబకావన రాజయః భువో వాయు సుఖ స్పర్శః పుణ్యగంధ వహ శుచిః అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సవింతత మనాస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి జగుః కిన్నర గంధర్వాః తుష్టుః సిద్ధచారణాః విద్యాధర్మస్య సంతు విద్యాధర్మస్య తంతురు అప్సరోభిః సమంతదా మూచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః మందం మందం జలధరా జగర్జను సాగరం జగర్జురనుసాగరం జగర్జురనుసాగరం నిశీథే తవ ఉద్భాతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశ్రయః ఆవిరాసిద్యథా ప్రాచ్యాం నిశీదూరివ పుష్కరః తమద్భుతం బాలకముమ్మజేక్షణం తమద్భుతం బాలకమమ్ముజేక్షజం చతుర్భుజం శంఖగదాద్యుదాయుధం
శ్రీవత్సలక్ష్మం బలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రప్రయోద సౌభగం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహాహవైడూర్య కిరీట కుండల దిశా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామ కాంచ గృశంఖ గదకంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐచ్ఛత సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరి సుతం విలోక్యానక దుందువిస్తద కృష్ణావతారో సంభవోత్స్పృశన్ ముదా ద్విజోభ్యో యుధమాప్లుతో గవాం అథైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాంగః కుతరీకృతాంజలిః సర్వోచిషా భారతస్మృతికా గృహం విరోచయంతం గతిభిః ప్రభావవిత్ వసుదేవాచ విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతేః పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధిదృక్ స ఏవ స్వప్రకృత్యేజం దృష్టాగ్రేతి గుణాత్మకం తదను త్వం హ్యః ప్రతిష్టః ప్రవిష్ట ఇహ భావ్యసే యథే మే వికృతా భావా తథా తే వికృతైః సహ నానా వీర్య పునఃభూతా రాజం వ్యనయంతి సంధిపచ్చ సముత్పాద్య దుష్యంతేరుగతా ఇవ ప్రాగేవ విద్యమానత్వాత్ నతేషామిహ సంభవః చాలండి. ఏవం ఇంతవరకు చాలు. ముచ్యతే. చాలండి. 16 శ్లోకాలైనాయి. దీంట్లో ఇంత చక్కగా వెళ్ళింది. ఒక 6వ శ్లోకంలో మొదటి పదం, రెండవ పాదంలో విద్యాధర్మశ్చ అని చదివారు. 6వ శ్లోకంలో విద్యాధర్యశ్చ విద్యాధర్మ అని చదివారు. విద్యాధర్యశ్చ అనుకుంటుంది. అలాగే ఇక్కడ ఉద్భూతే అనేది ఉద్భూతే నిశీథేతమ ఉద్భూతే జాయమానే జనార్దనే అంతే. అట్లా మీ ఆ రెండే తప్ప మిగతావన్నీ బాగా సంతోషం. తర్వాత మీరు చదవండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. 15 చదవాలి. 17 నుంచి చదవండి. एवं भवान् बुद्ध्यनुमेय लक्षणैर्ग्राह्यैर्गुणैः सन्नपि तत्गुणाग्रहः अनावृतात्वात् बहिरन्तरं न ते सर्वस्य सर्वात्मन आत्मवस्तुनः यात्मनो दृश्य गुणेषु सन्निधि यवस्यते स्वव्यतिरेकतो बुधः विनानुवादं न च तन्मनीषितं सम्यग्यतश्शक्यमुपाद तत्पुमान् त्यक्त सम्यग्यतस्त्यक्तमुपा त्यक्त त्यक्त అంటే విడిచిపెట్టడం. सम्यग्यतस्त्यक्तमुपादतत्पुमान् ततोऽस्य जन्मस्थिति संयमान् विभो वदन्त्यनीहात् अगुणात् विक्रियात् त्वयीश्वरे ब्रह्मणि नो विरुध्यते त्वदाश्रयत्वात् उपचर्यते गुणैः स्वतन्त्रिलोकस्थितये स्वमायया स्वतन्त्रिलोकस्थितये स्वमायया సత్వమమ్మ సత్వం త్రిలోకస్థితయే सत्वं त्रिलोकस्थितये स्वमायया बिभर्षि शुक्लं खलु वर्णमात्मनः स्वर्गाय रक्तं रजसोपबृंहितं कृष्णं च वर्णं तमसा जनात्यये त्वमस्य लोकस्य विभोरिरक्षिषुर्
गृहेऽवतीर्णोऽसि ममाखिलेश्वर राजन्य संज्ञा सुरकोटियूथपैर्नर्व्यूह्य नर्व्यूह्यमान నిర్వ్యూహ్య నిర్వ్యూహ్యమాన. ఒక్క నిమిషం. రాజన్య సంజ్ఞాసు నిర్వ్యూహ్యమాన నిఘనిష్యసే చమోః అయం స్వసభ్యస్తవ జన్మనో గృహే శ్రుత్వాగ్రజాంస్తే న్యవధీస్తురేశ్వర సతేవతారం పురుషై సమర్పితం శ్రుత్వాధునైవాపి సరచ్యుదాయుధః. శ్రీసుత ఉవాచ అధైనమాత్మజం వీక్ష మహాపురుషలక్షణం దేవకీ తముపాధావత్ కంసాద్భీతా శుచిస్మితా. దేవక్యువాచ రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాచ్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తా మాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణు రథ్యాత్మదీపక. నష్టే లోకే ద్విపరార్థావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాలవేగేన యాతే. భవానేకः శిష్యతే శేషసంజ్ఞః వ్యోమం కాలస్తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే येन విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మకీయాం సంత్వేషానం క్షేమధామ ప్రపద్యే మధ్యో మృత్యువ్యాలభీత పలాయన్ లోకాన్ సర్వాన్ నిర్భయం నాద్యగచ్చత్ త్వత్పాదాబ్జం ప్రాప్య యాదృశ్చయాద్య యదృచ్ఛయాద్య స్వస్తసేతే మృత్యురస్మాదపైతి సత్వం ఘోరాత్ ఉగ్రసేనాత్మజానస్ త్రాహిత్రస్తాన్ వృచ్చవిత్రా సహాసి రూపం చేదం పౌరుషం ధ్యానతిష్ణం మా ప్రత్యక్షం మాం సదృశాం కృషిష్టాగా జన్మతే మయ్యసో పాపో మా విద్యాన్ మధుసూదన సముద్విజే భవద్ధేతో కంసాదహమధీరధీః ఉపసంహార విస్మాత్మనతో రూపమలో అదో దగ్గర డివైడ్ చేసుకున్నామా. ఉపసంహార విశ్వాత్మన్ అదో రూపమలౌకికం. అదోతో ప్రారంభించాలి. అదో రూపమలౌకికం. ఉపసంహార విశ్వాత్మన్ నదో రూపమలౌకికం. శంఖ చక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం విశ్వం యదేతత్ స్వతనౌ నిశాంతే యథావకాశం పురుషః పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగో భూః. విడంబనం శ్రీ భగవాన్. సరిపోదు. తర్వాత 4వ అధ్యాయంలోకి వెళ్దాం ఈరోజు. ఇంకెవరైనా చదవనండి. నేను చదువుతున్నాను. శ్రీసుతమువాచ బహిరంతఃపురద్వారः సర్వాः పూర్వవదావృతాः తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాः సముత్థితాः. చదువుతున్నారా సార్? ఆనందరావు గారు చదువుతున్నారా?
మేడం ఇది పెట్టుకోండి. ఏటన్నారు? మీరు చదువుతున్నారా? నేను చదువుతున్నాను. మీది ఇప్పుడు వినిపిస్తుంది కొంచెం అది లేదండి, నేను చదువుతున్నాను, మనసులోనే చదువుతున్నాను, మీరు చదువుతున్నప్పుడు కానీ అది open అయింది. అందువల్ల పొరపాటున అది ఓపెన్ అయిందండి. అధికస్య అధికం. అవును సార్, మీరు చదువుతున్నప్పుడు జస్ట్ గొంతు కలిపాను అంతే. బాగుంది. ఓపెన్ అయిందా? బహిరంతఃపురద్వారకారణ గంధర్వ్యైః గంధర్యైః సిద్ధచారణ కిన్నరుక్తకైః ఉపాహృతోరుబలిభిః బలిభిః స్తూయమానేదమబ్రవీత్ కిం మయా హతయా జాతః కృతవాన్ సకృత్. నాలుగో అధ్యాయం ప్రారంభించండి, మొదటి నుంచి చదవండి. బహిరంతఃపురద్వార. కామేశ్వరి గారు చదువుతున్నారమ్మా? నేను చదువుతున్నానండి. చదవండి. సుఖవాచ బహిరంతఃపురద్వారక సర్వాపూర్వవదావృతాః తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాः సముత్థితాః ते तु तूर्णमुपव्रज्य देवक्या गर्भजन्म तत् आचत्युर्भोजराजाय यद्विष्णुः प्रतीक्षते सतल्पातूर्णमुत्थाय पालोऽयमिति विह्वलः सूती गृहमगात्तूर्णम् प्रस्खलन्मुक्तमूर्ध्वजः तमाह भ्रातरं देवी कृपणाकरुणं सती स्पृशेयं तव कल्याण श्रियं माहन्तुमर्हसि बहवो हिंसिता भ्रातः शिशवः पावकोपमाः त्वया दैवनिसृष्टेन पुत्रिकैका प्रदीयताम् नन्वहं ते ह्यवरजा दीनाहतसुता प्रभो दातुम् अर्हसि नन्दाय अंगे मां चरमां प्रजां. श्रीशुक उवाच उपगुह्यत्मजामेवं रुदत्यादीनवत् చెప్పండి సార్. మళ్ళీ చదవండి. ఉపగుహ్యాత్మజామేవం రుదత్యాదీనవత్ యాచితస్తాం వినిర్భర్స్య హస్తాదాచిచ్చిదే కలక. కరెక్ట్ వచ్చిందండి? కరెక్ట్. త్వాం గృహీత్వా చరణయోర్ జాతమాత్రాం స్వసుసుతాం అపోధయచ్చిలా పృష్ఠే స్వార్థోన్మూలిత స్వహృదక సౌహృదక సా తత్తస్థాత్ సముత్పత్య సజ్జో దేవ్యంబరం గత అదృశ్యతానుజా విష్ణోః వాయుధాష్టమహాభుజా దివ్యస్ర అంబరాలేప రత్నాభరణభూషితా ధనుశూలేషు చర్మాసి శంఖచక్రగదాధరా సిద్ధచారణ గంధర్వైర్ అప్సరః కిన్నరోరగైః ఉపాకృతోరుబలిభిః స్తూయమానేతమబ్రవీత్. తర్వాత చదవండి. ఇంకొకరు చదవండి. ఓకే. ఎవరు చదువుతారు? అవునండి. ఆనందరావు గారు చదవండి. ఎస్ సార్. 11 చదవనా సార్? 11 నుంచి అలాగే. సిద్ధచారణ గంధైర్వైర్ అప్సరః కిన్నరోరగైః ఉపాకృతోరు బలిభిః స్తూయమానేదమబ్రవీత్ కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్ యత్ర క్వ వా పూర్వ శత్రుర్మా హింసీః కృపణాం కృతా
इति प्रभाष्यतं देवी माया भगवती भुवि बहुनामनिकेतेषु बहुनामा बभूव तयाभिहितमाकर्ण्य कंसः परमविस्मितः देवकीं वसुदेवं च विमुच्य प्रसृतो ब्रवीत् अहो भगिन्यहो भामा मया वां बत पाप्मना पुरुषादैवापत्यं बहवो हिंसिताः सुताः सत्वहं त्यक्तकारुण्यस्त्यक्तज्ञातिसुहृत्फलः त्यक्तकारुण्यस्त्यक्तज्ञातिसुहृत्फलः कान् लोकान् वै गमिष्यामि ब्रह्महेव मृतः स्वसन् दैवमप्यनृतं वक्ति न मत्या एव केवलं यद्विसृम्भादहं पापः स्वसुर्निहत वाञ्छिसून् मा शोचतं महाभागावात्मजान् स्वकृतं भुज जन्तवो न सदैकत्र दैवाधीनास्तदासते भुवि भौमानि भूतानि यथा यान्त्य पयान्ति च नायमात्मा तथैतेषु विपर्येति यथैव भूः यथा नेवं विदो भेदो यथ आत्मविपर्ययः देहयोग वियोगौ च संस्मृतिर्न निवर्तते. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఒక్క దోషం కూడా లేదు, చాలా బాగా చదివారండి. తర్వాత ఎవరు చదువుతారమ్మా? శాంతలక్ష్మి గారు. శాంతలక్ష్మి గారు చదువు. జై గురుదత్త. చదవండి అమ్మా, 21 నుంచి చదవండి. నా మాట వినిపిస్తోందా సార్? వినిపిస్తున్నామ్మా. 21 నుంచి అండి. అవునమ్మా. తస్మాత్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి మానుషోచయతః సర్వః స్వకృతం విందతే వశః యావద్ధత్తోస్మి హంతాస్మీత్యాత్మనం మన్యతే స్వదృక్ ఆత్మానం హంతాస్మీత్యాత్మానం మన్యతే స్వదృక్. యావద్ధతోస్మి హంతాస్మీత్యాత్మానం అంటే విడదీసి చదవాలా సార్? అక్కడ కాదమ్మా, ఇందాల ఇక్కడ దీర్ఘం చదవలేదండి. ఓకే 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 ఓకే. ఓకే సార్. యావద్ధత్తోస్మి హంతాస్మి యాత్మానం మన్యతే స్వదృక్ తావత్ తదభిమాన్యగ్నో బాధ్యబాధకతామియాత్ క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాః ఇత్యుక్త్వాశ్రుముఖః పాదౌ శ్యాలః స్వశ్రోరథాగ్రహీత్ మోచయామాస నిగడాద్ విశ్రబ్ధః కన్యకాగిరా దేవకీం వసుదేవం చ దర్శయన్నాత్మ సౌహృదం భ్రాతుః సమనుతప్తస్య క్షాంత్వా రోషం చ దేవకీ వ్యసృజద్వసుదేవశ్చ ప్రహస్యతమువాచః ఏవమేతన్మహాభాగా యథా వదసి దేహినాం అజ్ఞానప్రభవాహంతీః స్వపరేతి భియాయతః శోకహర్షభయద్వేష లోభమోహమదాన్వితాః మిథోఘ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథగ్ధృశః. శ్రీశుక ఉవాచ కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః దేవకీ వసుదేవాభ్యాం అనుజ్ఞాతో విషద్రుహం. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః
तेभ्य आचष्ट तत्सर्वं यदुक्तं योगमायया आकर्ण्य भर्तुर्गदितं तमूचुर्देवशत्रवः देवान् प्रतिकृतामर्षा दैतेयानातिकोविदाः एवं चेत्तर्हि भोजेन्द्र पुरग्रामव्रजादिषु अनिर्दशान्निर्दशांश्च हनिष्यामोऽद्य वैशिषून् किमुद्यमः करिष्यन्ति देवाः समरभीरवः नित्यमुद्विग्नमनसो ज्याघोषैर्धनुषस्तव अस्य तस्ते शरव्रातैर्हन्यमानाः समन्ततः जिजीविषमवुत्सृज्य पलायनपराययुः केचित् प्राञ्जलयो दीना न्यस्तशस्त्रादिवौकसः मुक्तकच्छशिखाः केचित् भीताः स्म इति वादिनः చాలా न त्वं బాగుంది. जय చాలా బాగుంది. దీంట్లో అంతా బాగా చదివారు. 26వ శ్లోకంలో రెండో పాదంలో చదవండి చెప్పండి. ఒకసారి. చదవండి. అజ్ఞాన ప్రభవాహంతీః స్వపరేతి భిధాయతః. ఇందాల భియా అని చదివారు, భిదా అని. భియాన్. అందుకని మీ ఓకే, టెక్స్ట్ బుక్ లో అదే పడిందా లేదా అని నాకు. లేదు, నేను పొరపాటు చదివినట్టున్నానండి. అలాగే ఇక్కడ అజ్ఞాన ప్రభవా హంధీ హంధీ స్వపరేతి. ఓకే, ఓకే సార్. ధీకి ఒకసారి ఆ పొట్టలో చుక్క కనిపిస్తుంటుంది. తాత్థ దాద్ధ నా రెండో అక్షరం థ థీ అని పలుకుతాం. ఇదేమన్నా ధీ అంటే హంధీ స్వపరేతి భిధాయతః. మిగతా అంతా చక్కగా చాలా ఓకే. తర్వాత అమ్మా భార్గవి గారు చదివారా? వాసంతి గారు అవుతారు అనుకుంటానండి సార్. వాసంతి గారు ఆయనతో చదవలేదు కదా బాబు. అలాగే ఉన్నారా? వివో 1916 ఎవరండి? వాసంతి గారా? జై గురుదత్త సార్. ముక్తేశ్వర గారు ఉన్నారు. ఉన్నాయండి, భాగ్యం ఉన్నాను. నా మాట వినిపిస్తుందా సార్? ముక్తేశ్వర గారు వినిపిస్తుంది చదవండి. ఓకే, 31 నుంచి సార్. 31 నుంచి 46 వరకు చదివేసేయండి. భార్గవి గారు మళ్ళీ మొదటి నుంచి చదువుతారు. అనిర్దశాంశ్చ హనిష్యాము యవైషు కిముద్యమైః కరిష్యంతి దేవాస్తమరభీరవః నిత్యముద్విగ్నమనసో జ్యాఘోషైర్ధనుషస్తవ అసత్యస్తే శరవ్రాతైర్హన్యమానాः సమन्तతః జిజీవిషమవృజ్య పలాయనపరాయయుః కేచిత్ ప్రాञ्जलयो दीना न्यस्त्रादिवौकसः मुक्तकच्छशिखाः केचित् भीताः स्म इति वादिनः न त्वं विस्मृतशस्त्रास्त्रान् विरथान् भयसंवृतान् हंस्यन्यासक्तविमुखान् भग्नचापानयुध्यतः किं क्षेमशूरैर्बुधैः विकतैः किं क्षेमशूरैर्बुधैर् असंयुगतत्थनैः रहोजुषा किं हरिणा शम्भुना वावनौकसा किमिन्द्रेणाल्पवीर्येण ब्रह्मणा वा तपस्यता तथापि देवाः सापत्न्यान्नोपेक्ष्य इति मन्महे ततस्तन्मूलखनने नियुङ्क्ष्वास्माननुव्रतान् यथा
యథా మయోంగే సముపేక్షితో నృభిః న శక్యతే రూఢపదశ్చిత్సితుం యథేంద్రియగ్రామముపేక్షితస్తథా రిపుర్మహాన్ బద్ధబలో న చాల్యతే మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః తస్య చ బ్రహ్మ గో విప్రాస్తపో యజ్ఞాస్త దక్షిణాః తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మోహ విద్యుషుః విప్రాగావశ్చ వేదాశ్చ తపః సత్యం దమః శమః శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః స హి సర్వనురాధ్యక్షో హ్యసురద్విద్గహాశయః తన్మూలా దేవతా సర్వాః సేశ్వరాः చతుర్ముఖాః ఈ ఒక్క అయం పదం వై చూడండి. హ్యసురద్విద్గుహాశయః. హ్యసురద్విద్గుహాశయః. హ్యసురద్విద్గుహాశయः తన్మూలా దేవతా సర్వాః సేశ్వరాः చతుర్ముఖాః అయం వై తద్వధోపాయో యదృషీణాం విహింసనం. శ్రీ శుక ఉవాచ ఏవం దుర్మంత్రిభిః కంసః సహసమ్మస్త్ర్య దుర్మతిః ఏవం దుర్మంత్రిభిః కంసః సహసమ్మంత్ర్య దుర్మతిః బ్రహ్మహింసాం హితం మేనే కాలపాశావృతోऽసురः సందిశ్య సాధులోకస్య కదనే కదన ప్రియాన్ కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్ తే వై రజః ప్రకృతయస్తమసా మూఢచేతసః సతాం విద్వేషమాచేరూర్ ఆరాధాగత మృత్యవః అయుశ్రియం యశో ధర్మం లోకానాశిష ఏవ చ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే చతుర్థోధ్యాయః. చాలా సంతోషం. భార్గవి గారు చదవండి. నమస్కారం స్వామి. నమస్కారం. అధ్యాయం 4. శ్రీ శుక ఉవాచ బహిరంతఃపురద్వారः సర్వాః పూర్వపదావృతాః తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాः సముత్థితాः ते तु तूर्णमुपव्रज्य देवक्या गर्भजन्म तत् अचख्युर्भोजराजाय यदुद्विग्नः प्रतीक्षते सतल्पात्तूर्णमुत्थाय कालोऽयमिति विह्वलः सूती गृहमगात्तूर्णं प्रस्कल्वन्मुख मूर्धजः तमाह भ्रातरं देवी कृपणाकरुणं सती स्नुषेयं तव कल्याण स्त्रियं माहन्तुमर्हसि बहवो हंसिता भ्रातः शिशवः पावकोपमाः त्वया दैव निसृष्टेन पुत्रिकैका प्रदीयतां नन्वहं ते ह्यवरजा दीना हतसुता प्रभो दातुमर्हसि मन्दाय अंगे मां चरमां प्रजां. श्रीशुक उवाच उपगुह्यात्मजामेवं रुदत्यादीनदीनवत् याचितस्तां विनिर्भस्त्य हस्तादाचिच्छिते खलः तां गृहीत्वा चरणयोर्खा तमात्रां स्वसुसुताम् अपोथयच्चिला पृष्ठे स्वार्थोन्मूलि మరొకసారి చదవండి. तां गृहीत्वा
చరణయోర్జాత మాత్రాం సుతాం అపోధయచ్చిలా పృష్ఠే స్వార్థోన్మూలిత సౌహృదః సాదత్తస్తాస్సముత్పత్త్యా సద్యో దేవ్యం కాదమ్మా, సా దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి సా తత్ హస్తాత్, ఆ హస్తము నుండి, సా తత్ హస్తాత్ సముత్పత్య. మీరు తా చదవట్ల, తా అక్షరం చదవట్ల. సా తద్దస్తాస్స ఇప్పుడు వచ్చింది. ముత్పత్త్యా. తప్పు చదివాను సార్, మళ్ళా ఇప్పుడు చదవనా? వచ్చిందమ్మా, ఇప్పుడు వచ్చింది. సద్యో దేవ్యంబరం గతా అదృశ్యతానుజా విష్ణోః సాయుధాష్టమహాభుజా దివ్యస్రగంబరాలేపా రత్నాభరణభూషితా ధనుశూలేషు చర్మాసి శంఖచక్రగదాధరా సిద్ధచారణ అయిపోయిందండి. 10 అయిపోయింది సార్. శాంతలక్ష్మి గారు చదవాలి, సమయం అయిపోయింది. చదవను అండి. ఇంకా అసంతి ఇంకా ఒక నిమిషంలో ఇది ఆగిపోతుందమ్మా. రేపు మళ్ళీ నేను సోమవారం క్లాస్ తీసుకుంటాను. సోమవారం రోజు ఈ రోజు ఎవరైతే ఆగి ఉన్నారో వారి చేత మళ్ళీ చదివించి మనం 5వ అధ్యాయం ప్రారంభించుకుందాం. శాంతలక్ష్మి గారు చదవాలి. శాంతలక్ష్మి గారు చదివారండి. వాసంతి చదివారా? గారు చదవాలి. వాసంతి గారు చదవాలి. వాసంతి గారు చదవాలి. వారితో తర్వాత సోమవారం మళ్ళీ తీసుకుంటాను. అప్పుడు మళ్ళీ ఈ అధ్యాయం చదువుకున్నాక 5వ అధ్యాయం ప్రారంభించాం. అంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.